Hi, welcome to SVMS channel. Inter Maths 1 more trigonometric ratios up to transformations. Exercise 6th C. So, first Roman lo 4th lo 5th problem. So, first Roman lo 4th lo 1st, 2nd, 3rd, 4th problems అయిపోయామో ఒకసారి లాస్ట్ వీడియోస్ చూడండి. ఓకేనా? సో, లాస్ట్ వీడియో కంటిన్యూషన్. ఓకే? ఫార్ములాస్ చదివారమ్మా? ఓకే, చూడండి. Prove that cos square theta plus cos square of 2 pi by 3 plus theta plus cos square of 2 pi by 3 minus theta is equal to 3 by 2. So, LHS ఏంటి? cos square theta plus cos square 2 pi by 3 plus theta plus cos square of 2 pi by 3 minus theta is equal to RHS ఏమి ఇచ్చారు? 3 by 2. సో 3 by 2 అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? చూడండి ఒకసారి సొల్యూషన్. సో ఫస్ట్ LHS తీసుకోండి. LHS ఏంటి? కాస్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ ఆఫ్ 2 pi by 3 ప్లస్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ ఆఫ్ 2 pi by 3 మైనస్ తీటా. ఓకేనా? ఓకే, సో చూడండి ఒకసారి ఇక్కడ కాస్ తీటా హోల్ స్క్వేర్ అన్న కాస్ స్క్వేర్ తీటా అన్న ఒకటే కదా, అర్థమైందమ్మా? సో కాస్ తీటా హోల్ స్క్వేర్ అన్న కాస్ స్క్వేర్ తీటా అన్న ఒకటే కదా. సో చూడండి, ఇప్పుడు కాస్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ ఆఫ్ 2 pi by 3 ప్లస్ తీటా హోల్ స్క్వేర్. సో అర్థమైందా? ఇక్కడ కాస్ తీటా హోల్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ తీటా, కాస్ స్క్వేర్ తీటా అన్న కాస్ తీటా హోల్ స్క్వేర్ అన్న ఒకటే కదా. సో దీన్ని ఇట్లా రాసాం. ఓకేనా? నెక్స్ట్ కాస్ ఆఫ్ 2 pi by 3 మైనస్ తీటా హోల్ స్క్వేర్. ఓకే, సో కాస్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ ఆఫ్, చూడండి బ్రాకెట్లో ఎలా ఉంది? 2 pi by 3 ప్లస్ తీటా. సో ఏ ప్లస్ బి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములాలో ఉంది చూడండి. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా వచ్చామా? మీకు ఫార్ములా వేస్తున్నాను చూడండి ఒకసారి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఓకేనా? కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఇక్కడ ప్లస్ వస్తుంది అంతే. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఓకేనా? సో ఆ ఫార్ములా కూడా రాస్తున్నాను చూడండి. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, కాస్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఓకేనా? అంటే ఏంటి? కాస్ ఏ అంటే కాస్ 2 pi by 3 కాస్ ఏ కాస్ బి. సో కాస్ తీటా మైనస్, అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? ఇక్కడ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములాలో ఉంది. సో కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఓకే, సో సైన్ 2 pi by 3 ఇంటూ సైన్ తీటా. ఓకేనా? క్లియర్? ప్లస్, సో ఇది ఎలా ఉంది? కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములాలో ఉంది. సో కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఓకేనా? సో ఫార్ములా యూజ్ చేయండి. అంటే కాస్ 2 pi by 3 ఇంటూ కాస్ తీటా ప్లస్ సైన్ 2 pi by 3, సారీ ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కదా, హోల్ స్క్వేర్ వేయండి. సైన్ 2 pi by 3 ఇంటూ సైన్ తీటా హోల్ స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్, చూడండి ఇక్కడ 2 pi by 3 అంటే ఎంతమ్మా? 2 ఇంటూ 180/3 కదా. సో 60 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 ఇంటూ 60 అంటే 120 అంతే కదా. సో ఇక్కడ వాల్యూ వేసేస్తున్నాను చూడండి. కాస్ 120 డిగ్రీస్. అర్థమైందమ్మా? 2 pi by 3ని సింప్లిఫై చేశాను. పై అంటే 180 కదా. సో 60 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 60 ఇంటూ 2 అంటే 120. ఓకే, ఇంటూ కాస్ తీటా మైనస్, సో సేమ్ 2 pi by 3 అంటే 120 డిగ్రీస్ ఇంటూ సైన్ తీటా హోల్ స్క్వేర్. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. కాస్ 120 డిగ్రీస్ ఇంటూ కాస్ తీటా ప్లస్ సైన్ 120 డిగ్రీస్ ఇంటూ సైన్ తీటా హోల్ స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్, చూడండి ఇక్కడ కాస్ 120ని ఏమని రాయించామా? 180 మైనస్ 60 అని రాయొచ్చు కదా. 180 మైనస్ 60 అంటే 120నే కదా. ఇంటూ కాస్ తీటా మైనస్ సైన్, సో సేమ్ 180 మైనస్ 60 ఇంటూ సైన్ తీటా
హోల్ స్క్వేర్ ప్లస్ సో సేమ్ నెక్స్ట్ స్టెప్ చూడండి కాస్ 120 సేమ్ 180 మైనస్ 60 ఇంటూ కాస్ థీటా ప్లస్ సైన్ 180 మైనస్ 60 ఇంటూ సైన్ థీటా హోల్ స్క్వేర్ ఓకేనమ్మా అర్థమైందా. సో నెక్స్ట్ చూడండి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ చూడమ్మా ఇక్కడ కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా. సో 180 మైనస్ థీటా అనేది ఎన్నో క్వాడ్రెంటు సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ ఏంటి నెగిటివ్. సో నెగిటివ్ 180 ఉంది కాబట్టి కాస్ మారదు. ఓకేనా అంటే ఏంటి మైనస్ కాస్ 60 అర్థమైందమ్మా. ఇక్కడ వాల్యూ అర్థమైందమ్మా. ఇది టేబుల్ ఫామ్ ఆల్రెడీ చెప్పాను, ఒకసారి వెరిఫై చేసుకోండి. కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రెంట్. 180 మైనస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ నెగిటివ్, ఎందుకంటే సైన్ కోస్ సీకెంట్లు మాత్రమే పాజిటివ్ కాబట్టి. సో కాస్ అనేది నెగిటివ్, 180 ఉంది కాబట్టి కాస్ మైనస్ అవుతుంది. ఓకేనా 180 ఉంది కాబట్టి కాస్ మారదు. సో కాస్ నెగిటివ్. సో కాస్ 60 ఇంటూ కాస్ థీటా మైనస్ సో సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా. చూడండి సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ పాజిటివ్, 180 ఉంది కాబట్టి మారదు అంటే సైన్ థీటా. అర్థమైందమ్మా. సైన్ 60 ఇంటూ సైన్ థీటా హోల్ స్క్వేర్. ఓకేనా క్లియర్ అయిందా. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా అంతే. కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా అంటే మైనస్ కాస్ థీటా కాస్ 60 ఇంటూ కాస్ థీటా ప్లస్ అంతే ఇక్కడ సైన్ 180 మైనస్ థీటా అంటే సైన్ థీటా. సో సైన్ 60 ఇంటూ సైన్ థీటా. ఓకేనా ఓకే హోల్ స్క్వేర్. అర్థమైందమ్మా. నెక్స్ట్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ చూడండి కాస్ 60 వాల్యూ తెలుసు మనకి ఎంత 1/2. సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1/2 ఇంటూ కాస్ థీటా మైనస్ సైన్ 60 డిగ్రీస్ వాల్యూ ఎంతమ్మా √3/2 ఇంటూ సైన్ థీటా హోల్ స్క్వేర్. ఓకేనా ప్లస్ ఇట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా అంతే మైనస్ 1/2 ఇంటూ కాస్ థీటా ప్లస్ సైన్ 60 √3/2 ఇంటూ సైన్ థీటా హోల్ స్క్వేర్. ఓకేనా చూడండి ఇక్కడ ఒక ఫార్ములా ఉంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఉందమ్మది. ఇది మైనస్ కదా ఇది ప్లస్. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాయమంటారు, ఒకసారి ఫార్ములా రాస్తాను చూడండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకేనా సో ఫార్ములా ఒకసారి చెక్ చేసుకోండి మీకు డౌట్ ఉంటే. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కదా. సో ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో ప్లస్ 2ab మైనస్ 2ab క్యాన్సిల్ అయిపోతాయి అంటే 2a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 2a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్. సో ఈ 2 కామన్ తీసాం. అర్థమైందమ్మా. సో ఇది ఫార్ములా. సో ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ చేద్దాం చూడండి. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2a స్క్వేర్ ఏంటి ఎంత మైనస్ 1/2 ఇంటూ కాస్ థీటా హోల్ స్క్వేర్. ఓకేనా అర్థమవుతుందమ్మా. చూడండి ఒకసారి క్లియర్గా అర్థమైందా. ఇంతవరకు క్లియర్ అయింది కదా మీకు. ప్లస్ బి స్క్వేర్ అంటే ఎంత √3/2 ఇంటూ సైన్ థీటా హోల్ స్క్వేర్. ఓకేనా 2a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకేనా సో కాస్ స్క్వేర్ థీటా ప్లస్ చూడండి ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా హోల్ స్క్వేర్ చేయండి. ఏమవుతుంది ఇక్కడ 1/4 కాస్ స్క్వేర్ థీటా ప్లస్ √3 హోల్ స్క్వేర్ అంటే 3. సో 2 హోల్ స్క్వేర్ 4 3/4 సైన్ స్క్వేర్ థీటా. ఓకేనా సో కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ 3/4 2 మల్టిప్లై చేసేయండి 2 ఇంటూ 1/4 కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ కదా 6/4 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా. ఓకేనా సో కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది 2 2s are 2 3s are. ఓకేనా 1/2 కాస్ స్క్వేర్ థీటా ప్లస్ అర్థమైందమ్మా 3/2 ఇంటూ
సైన్ స్క్వేర్ తీటా. ఓకేనా, ఇక్కడ 2 మల్టిప్లై చేసాం అంతే. సో 2 అనేది ఈ రెండింటికి అప్లై చేసాం. 2 × 1/4, సో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 2 × 3/4, సో 6/4. ఇక 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 3/2 వచ్చేస్తుంది. సో 3/2 సైన్ స్క్వేర్ తీటా. ఓకేనా, నెక్స్ట్ సో కాస్ స్క్వేర్ తీటా ఏమొచ్చింది ఇక్కడ ఆన్సర్ మనకి? కాస్ స్క్వేర్ తీటా ప్లస్ ఒకసారి వేద్దాము 1/2 కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 3/2 సైన్ స్క్వేర్ తీటా. ఓకేనా, సో ఇక్కడ కాస్ స్క్వేర్ తీటా కామన్ తీయండి రెండిట్లో, అంటే ఏమవుతుంది 1 + 1/2 ప్లస్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వేసేయండి 3/2 × సైన్ స్క్వేర్ తీటా. ఓకేనా, సో ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది? కాస్ స్క్వేర్ తీటా 2 + 1, సో 3/2 ప్లస్ 3/2 సైన్ స్క్వేర్ తీటా. ఓకేనా, సో ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చమ్మా? 3/2 కామన్ తీయచ్చు, అంటే కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా. సో కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఎంతమ్మా? 1. సో ఈజ్ ఈక్వల్ టు 1. సో 3/2 × 1 ఈజ్ ఈక్వల్ టు 3/2. సో ఈజ్ ఈక్వల్ టు RHS. అర్థమైందమ్మా? ఓకేనా, సో ఒకసారి చూడండి. ప్రూవ్ దట్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ ఆఫ్ 2π/3 ప్లస్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ ఆఫ్ 2π/3 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 3/2 అని ప్రూవ్ చేయమన్నారు. ఓకే, సో LHS ఇది, RHS ప్రూవ్ చేయాలి. ఓకేనా, సో కాస్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ అన్నా కాస్ స్క్వేర్ తీటా అన్నా ఒకటే. సో దీన్ని ఎట్లా రాసాము? కాస్ ఆఫ్ 2π/3 ప్లస్ తీటా హోల్ స్క్వేర్ రాసాము ప్లస్ కాస్ ఆఫ్ 2π/3 మైనస్ తీటా హోల్ స్క్వేర్. ఓకే, సో ఇది ఎట్లా ఉంది? కాస్ ఆఫ్ A + B ఫార్ములాలో ఉంది. సో కాస్ ఆఫ్ A + B అంటే ఫార్ములా ఏంటి? కాస్ A కాస్ B మైనస్ సైన్ A సైన్ B. సో మైనస్ ఉంటే ప్లస్ కాస్ A కాస్ B ప్లస్ సైన్ A సైన్ B. ఓకేనా, సో కాస్ స్క్వేర్ తీటా ప్లస్ ఇది ఎట్లా ఉంది? కాస్ ఆఫ్ A + B ఫార్ములా అప్లై చేస్తాం. సో ఇక్కడ కూడా కాస్ ఆఫ్ A - B. ఓకేనా, 2π/3 అంటే 120 degrees, 2 × 180/3 కదా. సో 2 × 180/3, సో 60 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 60 × 2 అంటే 120. ఓకేనా, సో కాస్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ ఆఫ్ 120 degrees ఇంటూ కాస్ తీటా మైనస్ సైన్ 120 × సైన్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ 120 × కాస్ తీటా ప్లస్ సైన్ 120 × సైన్ తీటా. ఓకేనా, సో ఇక్కడ చూడండి, కాస్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ 120ని కాస్ ఆఫ్ 180 - 60 అని రాసాం ఇంటూ కాస్ తీటా. సో సేమ్ ఇక్కడ కూడా అంతే, సైన్ ఆఫ్ 180 - 60 అని రాసాం సైన్ తీటా హోల్ స్క్వేర్. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఇక్కడ ప్లస్ వస్తుంది అంతే. ఓకేనా, సో కాస్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ ఆఫ్ 180 - తీటా. 180 - తీటా అని సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్, 180 ఉంది కాబట్టి కాస్ మారదు. సో మైనస్ కాస్ 60 ఇంటూ కాస్ తీటా మైనస్ సైన్ ఆఫ్ 180 - తీటా. 180 - తీటా అని సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఏంటి? సైన్ కోసికెంట్లు పాజిటివ్. సో 180 ఉంది కాబట్టి సైన్ మారదు. సో సైన్ 60. ఓకే, సైన్ తీటా హోల్ స్క్వేర్. సో సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ప్లస్ వస్తుంది అంతే. ఓకేనా, సో ఇక్కడ చూడండి, కాస్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ 60 వాల్యూ ఎంత? 1/2. సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1/2 వేస్తాం ఇంటూ కాస్ తీటా మైనస్ √3/2 ఇంటూ సైన్ తీటా. సైన్ 60 వాల్యూ √3/2 సైన్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ కూడా సేమ్ అంతే వాల్యూస్ వేసాం, ఇక్కడ ప్లస్ వస్తుంది అంతే మధ్యలో. ఓకేనా, ఇది ఎట్లా ఉంది? A - B హోల్ స్క్వేర్ ప్లస్ A + B హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో A + B హోల్ స్క్వేర్ ప్లస్ A - B హోల్ స్క్వేర్ అంటే 2 × A² + B². ఓకేనా, సో ఫార్ములా యూస్ చేసాం ఇక్కడ. 2 × A అంటే -1/2 ఇంటూ కాస్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ √3/2 ఇంటూ సైన్ తీటా హోల్ స్క్వేర్. ఓకే, సో 1/4 కాస్ స్క్వేర్ తీటా ప్లస్ √3/2 అంటే 3/4 హోల్ స్క్వేర్ కదా సైన్ స్క్వేర్ తీటా. సో 2 అనేది ఈ రెండింటికి అప్లై చేసాం. సో 1/2 కాస్ స్క్వేర్ తీటా ప్లస్ √3/2 సైన్ స్క్వేర్ తీటా. ఓకే, సో ఇక్కడ కాస్ స్క్వేర్ తీటా కామన్ తీస్తే ఏమవుతుంది? 1 + 1/2. సో ప్లస్ 3/2 సైన్ స్క్వేర్ తీటా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వేస్తాం. కాస్ స్క్వేర్ తీటా ఎల్సిఎం చేస్తే 2 + 1, సో 3/2. ఓకే, ఇక్కడ 3/2 కామన్ తీసాం. కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా. సో కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా అంతా 1. సో 3/2 × 1, సో 3/2 RHS. ఓకేనమ్మా, అర్థమైందా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి.
ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.